జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తప్పుడు కూతగాళ్లు, తప్పుడు రాతగాళ్లు ఎవడైతే అందరి తుప్పు వదలగొట్టారు వైఎస్ జగన్. మరి ముఖ్యంగా చంద్రబాబు నాలుక చెప్పే ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో సహా కడిగిపారేశారు. రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లట. బాబు గొంతు చించుకుని అరవడం, ఎల్లో తాత పేపర్లో ఏడవడం. 5 ఏళ్లు చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మైకుల్లో అబద్ధాలు చెప్పొచ్చు, పేపర్లో అబద్ధాలు రాయొచ్చు, కానీ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు. 5 పైసలు, 10 పైసలు, పావలాతో సహా ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లు కాదు, 6,40,000 కోట్లని అబద్ధం చెప్పిన నాలుగుతోనే చంద్రబాబు నిజం చెప్పాల్సి వచ్చింది. అప్పులపై అబద్ధాలు ప్రచారం చేసి, సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేసి సంపద సృష్టిస్తా అని ఊరు వాడ డప్పు కొట్టేసి ఇప్పుడేం చేశారో తెలుసా? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108, 104 ఉద్యోగులకు జీతాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తాము ఖర్చు పెట్టినట్టుగా అబద్ధాలు చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి అందులో 5 పూర్తి చేసి జగన్ రికార్డు సృష్టిస్తే, చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెన్షను అంటూ మైకు పట్టుకుని ఊదరగొట్టి ప్రజల చెవుల్లో అబద్ధాలు ఊదిన చంద్రబాబు ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా 18,000 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపి ఎలా ఉంది నా బాదుడే బాదుడని బారాత్ చేసుకుంటున్నారు. రోడ్లేస్తా అని చెప్పి బూడిదతో గుంతలు కప్పెట్టేసి కొత్త రోడ్లకు యూజర్ ఛార్జీలు పెంచేసి బాదుడే బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పి మద్యం షాపుల ముందు అరిచేసి రేట్లు తగ్గిస్తాని మందుబాబులకు మంచి కిక్కిచ్చే హామీలిచ్చేసి ఇప్పుడేం చేశారో తెలుసా? కేరళలో 85 రూపాయలకు దొరికే కేరళ మాల్ట్ విస్కీని 99 రూపాయలకు అమ్మి మందుబాబులకు బాదుడే బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తానని చెప్పి ఓట్లేయించుకుని ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదంటూ అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేశారు. ఇలా చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని, చేసిన మోసాలను ఒక్కొక్కటిగా సంస్కారవంతమైన సోపుతో ఉతికి ఆరేశారు జగన్. ఇక గంజి పెట్టి ఇస్త్రీ చేయాల్సిన బాధ్యత ప్రజలదే. జగన్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ, తానే తేలుస్తూ, తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14, అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికున్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,54,000 కోట్లకు ఎగబాకాయని, రెండు కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,00,000
46,000 కోట్ల రూపాయలని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం.